హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తుతం మన భారతదేశంలో భారత ప్రభుత్వానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి భాష అనే అంశంలో గొడవ స్టార్ట్ అయ్యి అది చిలికి గాలివానగా మారింది. అయితే ఇందులో ఎవరి వాదన ఏ విధంగా ఉంది, ఎవరి వాదనలో నిజముందనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం NEP 2020ని బేస్ చేసుకొని బలవంతంగా హిందీ భాషని మా తమిళ ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నిస్తుందన్నమాట మాట్లాడిండు. ఈ NEP 2020ని అమలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000కు పైగా కోట్లని ఆపేసిందన్నమాట మాట్లాడిండు. దాంతోపాటుగా మీరు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే NEP 2020ని ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయబోమని కళాఖండిగా స్టాలిన్ గారు చెప్పిండు. అయితే ప్రస్తుతం మన భారతదేశ విద్యా విధానాన్ని మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తుండ్రు, కానీ తమిళనాడులో మటుకు ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తుండ్రు. అయితే ఈ త్రిభాషా సూత్రానికి ద్విభాషా సూత్రానికి గల తేడా ఏంటంటే త్రిభాషా సూత్రంలో 3 భాషలు ఉంటాయి. అందులో ఒకటి ఫారిన్ లాంగ్వేజ్, రెండవది నేషనల్ లాంగ్వేజ్, తర్వాత మూడవది లోకల్ లాంగ్వేజ్. అదేవిధంగా ద్విభాషా సూత్రంలో ఓన్లీ లోకల్ లాంగ్వేజ్, తర్వాత రెండవది ఫారిన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక త్రిభాషా సూత్రంలో ఫారిన్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉంటుంది, నేషనల్ లాంగ్వేజ్గా హిందీ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్గా ఆ రాష్ట్రంలో ఉన్న భాష ఏదైనా లోకల్ లాంగ్వేజ్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఉన్నట్టు, తమిళనాడు రాష్ట్రంలో తమిళ్ ఉన్నట్టు, కర్ణాటకలో కన్నడ ఉన్నట్టు ఉంటాయి. అదే ద్విభాషా సూత్రం అంటే ఇక లోకల్ లాంగ్వేజ్ ఓన్లీ తమిళ్, ఫారిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అంటే రెండే లాంగ్వేజ్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే అమలు చేస్తుంది. మిగిలిన మన ఇండియా మొత్తంలో కూడా ఈ విధంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నారు. అయితే రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం NEP 2020 పేరుతో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నూతన విద్యా విధానం ప్రకారము ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని పాటించాలి అని ఈ విధానంలో ఉంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఈ NEP 2020ని అడ్డం పెట్టుకొని హిందీని బలవంతంగా ద్రావిడ భాషల మీద రుద్దొద్దన్నమాట మాట్లాడిండు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకి ప్రతిస్పందనగా కేంద్ర విద్యామంత్రి గారు మేము అటువంటి మాట మాట్లాడలేదన్నమాట మాట్లాడిండు. దాంతోపాటుగా మన ప్రధానమంత్రి గారు స్పెసిఫిక్గా తమిళనాడు ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసి మన భారతీయ భాషని మనం గౌరవించుకుందాం, మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, దీనివల్ల పిల్లల్లో ఇంకా జ్ఞానతృష్ట పెరుగుతారన్నమాట మాట్లాడిండు. తమిళనాడులో కేవలం ద్విభాషా సూత్రమే ఉందంటే కనుక ద్విభాషా సూత్రమే కాదు, త్రిభాషా సూత్రం కూడా ఉంది. అది ఎక్కడ అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతితో నడిచే CBSE స్కూల్స్లో ఈ త్రిభాషా సూత్రం ఉంది. దాదాపుగా తమిళనాడు రాష్ట్రంలో 1,478 CBSE స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ CBSE స్కూల్లో త్రిభాషా సూత్రం ఉంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా తమిళనాడు రాష్ట్రంలో CBSE స్కూల్ నడుస్తున్నాయంటే ఆ CBSE స్కూల్లో త్రిభాషా సూత్రం ఉంటుంది. అంటే తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులేమో త్రిభాషా సూత్రం చదవాలంట, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులేమో ద్విభాషా సూత్రం చదవాలంట. ఇది ఎంతవరకు న్యాయం అనేది మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఏం మాట్లాడిందంటే హిందీ భాష కొన్ని భాషల్ని మింగేసిందన్న మాట మాట్లాడిండు. వాస్తవంగా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, ఆర్టికల్ 350A ప్రకారము అల్పసంఖ్యాకులు అంటే మైనార్టీస్, భాషాపరమైన మైనార్టీస్ కావచ్చు, మతపరమైన మైనార్టీస్ కావచ్చు, వారికి స్పెసిఫిక్గా హక్కులే ఉన్నాయి. నీకు రాజ్యాంగపరంగా హక్కులే ఉన్నప్పుడు నీకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలు ఇస్తుంది? నీకు రాజ్యాంగపరంగా రక్షణే ఉంది కదా, అలాంటప్పుడు మీకు వస్తున్న నొప్పి ఏంటి అనేది కూడా ఇక్కడ ఆయన చెప్పే ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 351 ప్రకారము మనకి జాతీయ భాషగా హిందీ ఉండాలని చెప్తుండ్రు. అంటే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 351 జాతీయ భాషగా హిందీని పెట్టాలన్నప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగ అపహరణ జరుగుతుంది, రాజ్యాంగం అమలు కావట్లేదు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న మాట మాట్లాడే ఇండి కూటమి నాయకులు ఈ విధంగా హిందీని వ్యతిరేకించడం ఏంటో కూడా స్టాలిన్ గారు చెప్పాలి. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకైన ఉదయనిధి స్టాలిన్ గారు హిందీ సినిమాల్ని నేరుగా లేదా తమిళం భాషలో డబ్ చేసి తమిళనాడులో రిలీజ్ చేసి లాభాలు పొందొచ్చు. అప్పుడు తమిళ భాషకి ఎటువంటి నష్టం జరగలేదు. అలాగే తమిళ భాషకి ఆయువు పట్టైన సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, వాటి యొక్క గంధాల ద్వారానే మన తమిళ భాషకి ప్రాచీన హోదా లభించింది. అటువంటి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తా, నిర్మూలిస్తా అన్నప్పుడు కూడా తమిళనాడు భాషకి కానీ, తమిళనాడు ప్రజలకు కానీ, తమిళనాడు సంస్కృతి కానీ ఎటువంటి నష్టం జరగలేదు. కానీ NEP 2020 ద్వారా త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రవేశపెడితేనే తమిళ ప్రజలకు, తమిళ భాషకి, తమిళ సంస్కృతికి నష్టం జరిగిందేమో మన స్టాలిన్ గారు చెప్పే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మన భారతదేశ చరిత్ర మనం పరిశీలిస్తే కనుక
మన ఉత్తర భారతదేశానికి సంబంధించిన పూర్వీకులు వారి యొక్క సంస్కృత గ్రంథాలని హిమాలయ పర్వతాల్లో లభించే బురుజు పత్రాల మీద రాసిండ్రు. ఈ బురుజు పత్రాలు ఏ విధంగా ఉంటాయంటే నిలువుగా రాయడానికి అనుకూలంగా బురుజు పత్రాలు ఉంటాయి. అదేవిధంగా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన పూర్వీకులు తాళపత్రాల మీద వారి యొక్క గంధాలు రాసే ప్రయత్నం చేసిండ్రు. ఈ తాళపత్రాలు నిలువుగా రాయడానికి కాకుండా అడ్డుగా రాయడానికి అనుకూలంగా ఉంటాయి. అంటే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలు కూడా భాషని ప్రభావితం చేసినాయి. ఇలాంటి దాన్ని పట్టుకొని మీరు రాజకీయం చేయడం ఎంతవరకు కట్టేందుకు కూడా ఒకసారి మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి. దాంతోపాటుగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ మన భారతదేశం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమైక్యంగా ఐక్యంగా ఉంటుందన్న విషయం ఆయన మర్చిపోయిందా? ఒకవేళ రాష్ట్రానికి కేంద్రానికి ఏదైనా అంశం మీద పరస్పర విరుద్ధ భావజాలం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టమే చెల్లుబాటు అవుతుందన్న విషయాన్ని ఆయన మర్చిపోయిందా చెప్పాలి. అంటే ఇది ఏది ఏమైనా ఇప్పుడు ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఈ విధంగా భాషా రాద్ధాంతంతో పాటుగా డీలిమిటైజేషన్ అన్న పాలసీని కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుండు. దాని గురించి కూడా ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా ఇక్కడ తమిళ భాషకి సంబంధించి మీరు భాషా వ్యతిరేకం అంటే మీ భాషకి వ్యతిరేకం కాదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తమిళ భాషను వద్దు కేవలం హిందీ భాషను నేర్చుకోమంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తప్పు. కొంతమంది ద్రావిడ భాష అభిమానులు ఉండొచ్చు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మనమందరం ఒకే భాష కుటుంబాలకు చెందినము, మనకి మనమే విమర్శించుకోవద్దు, మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలన్న మాట మాట్లాడచ్చు, నేను కాదనను. కానీ దానికన్నా ముందుగా మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజలను కూడా అక్కడి నుంచి అదే భాష ప్రాతిపాదికన తరిమేసారు. ఆ విషయాన్ని కూడా మన ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ జాతీయ సమైక్యత అన్న విషయం మనం గుర్తుంచుకున్నప్పుడు మనము అన్నింటినీ ఏకతాటి మీద నడిచే ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాల కోసం భాషని వాడుకునే వారికైతే నేను 80% సమర్థించానన్నమాట కళాఖండిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.